He came, hallelujah, to take away our sins on the cross. కాబట్టి ఆయన మన యొక్క పాపమును ఆ యొక్క శిలువ మీద మోసుకున్నాడు. This is the message from the only living creator God. ఇది నిత్య జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క సందేశమై ఉంది. When you believe that Jesus is the Son of God and a man, కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మినట్లయితే, God in flesh, ఆయన ఆ దేవుడే నరరూపధారిగా వచ్చాడు. something explodes inside of you when you have faith. ఆయన నీ దగ్గరగా ఉండి నీతో ఉండి నిన్ను నడిపించినవాడు. You understand that God is for us, not against us. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు మన కోసం ఉంటాడు కానీ మనం ద్వేషించడానికి కాదు. He will give us anything that we pray for. It's His promise to you and me. ఆయన ఎందుకు నమ్మి ఆయన మాటలను విశ్వసించినట్లయితే He will open blind eyes. ఆయన గుడ్డి కళ్ళను తెరిచాడు. If you only believe. నువ్వు ఆ విషయాన్ని నమ్ము. He's the same today. He's alive. ఆ దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా జీవించే He ఉన్నాడు. knows everything about you. ఆయన నీ కోసమే ఉన్నాడు. I don't care how many that bottle of wine or beer you have drinking. ఆయన మనం చాలా విషయాలు చూస్తాం. ఇంకా నీటిని ద్రాక్షరసంగా చేసి ద్రాక్షరసం తాగినట్టుగా కూడా తెలుసు. He looks in your heart. He loves you. ఆయన నీ హృదయంలోనికి రావాలని నిన్ను ప్రేమిస్తున్నాడు. Your sins are forgiven. Just come to Jesus. నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి. యేసు దగ్గరికి రా. రండి Jesus, రండి Jesus. రండి యేసు దగ్గరికి రండి. రండి రండి. రండి. This woman came to Jesus. ఈ స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. But first Jesus came to her. అప్పుడు ఆ యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు. He had to go to this place to meet that woman at the well. కాబట్టి ఆ నుయ్యి దగ్గరికి ఆమె వస్తానని తెలిసి ఆమెను కలుసుకోవడానికి ముందుగానే ఆయన వచ్చాడు. Why did the prophet Samuel anoint David? Why? ఎందుకు ఆ దావీదును ప్రవక్త అయినటువంటి సమూయేలు అభిషేకించాడంటే, because God could see his heart. He saw right through David. He saw his heart. కాబట్టి దేవుడు ఆ దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. The prophet saw the first appearances. Wonderful looking man, his first brother. కాబట్టి దావీదు అన్నలు చాలా ఎత్తుగా పెద్దగా ఉన్నారు, బలంగా ఉన్నారు. వాడెవరిని కూడా దేవుడు చూడలే. He wanted to anoint him as a king for Israel. ఇశ్రాయేలులకు రాజుగా ఉండడం కోసం దావీదును అభిషేకించాడు. But his Holy Spirit. Oh! Oh! Hallelujah! Hallelujah! Holy Spirit. పరిశుద్ధాత్మ. The Holy Spirit is the one leading everything. కాబట్టి పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్క మనిషిని కూడా నడిపిస్తాడు. It is the Holy Spirit